నవరాత్రుల విధానం రావడానికి కారణం ఏమి అంటే మూడు రోజులుగా విభాగం చేసి ఉపాసన చేస్తారు. ఉపాసన అంటే దగ్గరగా కూర్చుండుట అంటే భౌతికంగా కూర్చోవడం అని కాదు, ఆధ్యాత్మికంగా లగ్నం చేసి భగవంతుణ్ణి మనసుతో బాగా పట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం. ఇందులో మొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. దుర్గుణాలకి ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు అక్కర్లేదు. మనిషికి పుట్టుకతోటే నేను, నాది, కామ, క్రోధ, లోభ, మద, మోహమాత్సర్యాలు ఇవన్నీ అబ్బుతాయి. ఇవి పోవాలి. ఇవి పోతే తప్ప సద్గుణాలు అలవాటు పడవు. ముందు ఈ దుర్గుణాలు పోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం మొట్టమొదటి 3 రోజులు మహాకాళి అన్న పేరుతో ఉపాసన చేస్తారు. దుర్గుణాలు పోయిన తరువాత వాటి స్థానంలో సద్గుణాలు ఏర్పడాలి. ధర్మము, త్యాగము, ఇటువంటి మంచి గుణాలు రావాలి. ఓర్పు పట్టగలగడం, 10 మంది కోసం బ్రతకగలగడం, స్వార్థం తగ్గడం, ఇటువంటివి. ఇవి మంచి గుణములు కలగడం అన్న ప్రక్రియ కోసం మహాలక్ష్మి ఉపాసన. అది నిజమైన మహాలక్ష్మి. అది 3 రోజులు. ఈ మంచి గుణములు కలిగిన తరువాత కేవలం తన కొరకు కాదు, అందరూ బాగుండాలన్న విశాల దృక్పథంతో తాను ప్రవర్తించాలి. ఆ ప్రవర్తించేటటువంటి విధానం చేత సంతోషించినటువంటి భగవంతుడు మనకి జ్ఞానాన్ని కటాక్షించాలి. అది అద్వైతానుభూతి. నేను ఆత్మ అన్నది పుస్తకాలు తెలుసుకుంటే రాదు. శాస్త్ర ప్రకారం కర్మలు నిస్వార్థంగా చెయ్యగా సంతోషించినటువంటి భగవంతుడు ప్రీతి పొంది చిత్తశుద్ధినిచ్చి జ్ఞానాన్ని ఇస్తే అప్పుడు మోక్షము. అప్పుడు తానెవరో తనకి ఎరుకలోకి వస్తుంది. అదే జీవన్ముక్తి. అది చివరి 3 రోజులు. ఆ చివరి 3 రోజులు మహాసరస్వతి స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. అది క్రమం. సప్తమి, అష్టమి, నవమి ఆ 3 రోజులు అంతే. విజయదశమి అంటే జీవితంలో సాధించవలసిన దాన్ని సాధించాడు అన్నదాన్ని అన్వయం చేయడానికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ చండీ పరదేవతాయై నమః, లేకపోతే లలితా పరాభట్టారికా స్వరూపాయై నమః అని 3 రోజులు ఒక్కొక్క రూపంగా ఉపాసన చేయడం అనేటటువంటి విధానం వచ్చింది. 9 రోజులు ఎందుకు అంటే 9 రోజులు ఉపాసన చేస్తే 10కి చేరుతాడు. 10 అంటే పూర్ణత్వం పొందాడు. 1 పక్కన 0 అయ్యాడు. ఆ 1 భగవంతుడు. ఆ ఉన్నదొక్కటే అని ఎరుకలోకి రాగానే తాను పూర్ణం అయిపోయాడు. అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది 1 పక్కకి చేరాడు. ఇప్పుడు ఆ 1 ఏమిటో తనకి తెలిసింది. ఆ 1 తెలియడమే అంతా 1 తప్ప ఇంకొకటి లేదు, అద్వైతం అన్న అనుభూతిలోకి వెళ్ళడం. అందుకని నవరాత్రులుగా, రాత్రి ఎందుకు పగలు కదా చేసేది అంటే, రాత్రి అంటే చీకటి అంటే అజ్ఞానం. 9 రోజులు చేస్తే 10, 1 పక్కన 0 అవుతున్నాడు అంటే అజ్ఞానం పోతోంది, జ్ఞానము కలుగుతోంది అని గుర్తు. దాని కొరకు నవరాత్రులు అన్నారు.